హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం ఒక డిఫరెంట్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒక తల్లి కూతురు ఒకే వ్యక్తి కోసం ఇద్దరూ పోరాడితే ఎలా ఉంటుంది? ఆ బంధం చివరికి ఎలా మారుతుంది? ప్రేమ, అసూయ, ఒంటరితనం ఒక మహిళను ఏ స్థాయికి తీసుకువెళ్తాయో ఈ కథ చూస్తే మీ గుండె బద్దలవ్వడం ఖాయం. చివరిగా జరిగిన ఆ హృదయ విదారక సంఘటన కోసం వీడియోని చివరి వరకు చూడండి. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోని లైక్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. సో ఇంకా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్టోరీ చూసేయండి. మూవీ స్టార్టింగ్లో సైబీరియాలోని సబ్ ఆర్టికల్ ప్రాంతం చూపిస్తారు. ఈ ప్రాంతం మొత్తం నిర్మానుష్యంగా చుట్టూ మంచుతో నిండి ఉంటుంది. రియా అనే ఒక మహిళ తాను పుట్టినప్పుడు ఒక షామన్ తనని శాపగ్రస్తురాలని చెప్పాడని, తాను ఎవరితో ప్రేమగా ఉన్నా లేదా ఎవరినైనా జాగ్రత్తగా చూసుకున్నా వాళ్ళకి కీడు జరుగుతుందని చెప్తుంది. ఈ మాటలు రియాకు కూడా నిజమని అనిపిస్తాయి. రియా తన కూతురు జియాతో కలిసి ఈ సబ్ ఆర్టికల్ ప్రాంతంలో ఒక గుడారం వేసుకుని నివసిస్తూ ఉంటుంది. ఈ ప్రాంతంలో వాళ్ళిద్దరూ తప్ప మరెవ్వరూ ఉండరు. ఎందుకంటే ఈ ప్రాంతం మొత్తం రష్యన్ సైనికుల ఆధీనంలో ఉంటుంది. రియా తన తెగ ప్రజలతో కలిసి ఉండేది. కానీ కొన్ని కారణాల వల్ల తన కూతురుతో కలిసి ఒక దూరపు ప్రాంతానికి వస్తుంది. వీళ్ళిద్దరూ ఎప్పటికప్పుడు తమ గుడారాన్ని మార్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే రష్యన్ సైనికుల కంటపడకుండా ఉండాలని. ఇక్కడ చలి, మంచు వాతావరణంలో బతకడం చాలా కష్టం. ఆహారం కోసం ప్రతిరోజు వీళ్ళు పోరాటం చేయాలి. జియా తన జీవితమంతా ఇలాగే బతికింది. కానీ ఆమె బయటి ప్రపంచంలోని ప్రజలను కలవాలని కోరుకుంటుంది. వాళ్ళు కొన్ని కుక్కలను కూడా పెంచుకుంటూ ఉంటారు, ఎందుకంటే వేటలో సహాయం చేయడానికి. కానీ ఒక కుక్క అనారోగ్యం పాలవుతుంది. రియా ఆ కుక్క బాధను తొలగించడానికి దాని గొంతు కోసి చంపేస్తుంది. దీని తర్వాత రియా, జియా తమ సామాన్లు తీసుకుని పడవలో ఒక కొత్త ప్రదేశాన్ని వెతుక్కుంటూ బయలుదేరతారు. ముందుకు వెళ్ళాక వాళ్ళకి కొంతమంది రష్యన్ సైనికులు కనబడతారు. అక్కడ రైల్వే ట్రాక్ నిర్మాణం జరుగుతూ ఉంటుంది. రియా, జియా వాళ్ళని చూసి చాలా భయపడతారు. కానీ వారి అదృష్టం బాగుండి రష్యన్ సైనికులు వాళ్ళని చూడలేరు. వాళ్ళు వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతారు. చాలాసేపు ప్రయాణించిన తర్వాత వాళ్ళు ఎవ్వరూ వెతకలని ఒక ప్రాంతానికి చేరుకుంటారు. వాళ్ళిద్దరికీ ఆ ప్రదేశం చాలా సరైంది అని అనిపిస్తుంది. ఈ ప్రదేశాన్ని ఆర్కటిక్ టాండ్రా అని పిలుస్తారు. వాళ్ళిద్దరూ అక్కడే ఉండాలని నిర్ణయించుకుని గుడారం వేసుకుంటారు. ఆ తర్వాత ఇద్దరూ నిద్రపోవడానికి గుడారంలోకి వెళ్తారు. కానీ రియాకు నిద్ర పట్టదు. తన దగ్గర ఉన్న తోడేలు గోరును చూసి తన గతాన్ని గుర్తు చేసుకుంటుంది. రియా గతంలో తన తెగ ప్రజలతో కలిసి ఉండేది. కానీ ఆ తెగ ప్రజలు రియా శాపగ్రస్తురాలని, ఆమె వాళ్ళతో ఉంటే వాళ్ళకి కీడు జరుగుతుందని భావిస్తారు. అందుకే రియాను గ్రామం నుండి బహిష్కరిస్తారు. రియా అడవిలో తిరుగుతూ ఉన్నప్పుడు ఆమెకు ఒక రెయిండర్ తెగ వ్యక్తి తారసపడతాడు. ఆ వ్యక్తి రియాను తన తెగలో చేరమని అంటాడు. రియా అతని మాట విని అతనితో కలిసి వెళ్తుంది. అతనితో ఉండటం మొదలు పెడుతుంది. త్వరలోనే ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కొంతకాలం తర్వాత ఆ వ్యక్తి రియాకు తోడేలు గోరును బహుమతిగా ఇస్తాడు. అదే సమయంలో రియాకు వర్తమానంలో షామన్ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. తాను ఎవరిని ప్రేమించినా, ఎవరిని జాగ్రత్తగా చూసుకున్నా వాళ్ళు నాశనమవుతారు. ఈ విషయం తలుచుకుని రియా భయపడుతుంది. తర్వాత రోజు రియా తన కుక్కతో వేట కోసం వెళ్ళినప్పుడు ఆమెకు ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతను తీవ్రంగా గాయపడి ఉంటాడు. దాదాపుగా మంచులో గడ్డకట్టి ఆకలితో చనిపోయే స్థితిలో ఉంటాడు. అప్పుడు అతను అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోతాడు. రియా చేతిలో ఆయుధం పట్టుకుని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తుంది. అతను స్పృహ కోల్పోవడంతో అతడి సామాన్లు దొంగలించడం మొదలు పెడుతుంది. కానీ ఆ వ్యక్తికి స్పృహ వస్తుంది. అతను రియాను సహాయం అడుగుతాడు. రియా అతన్ని చంపేయాలనుకుంటుంది. కానీ ఆమెకి అతని మీద జాలి కలుగుతుంది. అందువల్ల అతన్ని తన గుడారానికి తీసుకువెళ్తుంది. కానీ ఆ వ్యక్తి మళ్లీ స్పృహ కోల్పోతాడు. రియా అతడి గాయాలకు చికిత్స చేసి అతడిని జాగ్రత్తగా చూసుకుంటుంది. ఆ తర్వాత రియా ఆ వ్యక్తి సామాన్లు పరిశీలిస్తుంది. వాటిలో ఆమెకు ఒక మ్యాప్, ఒక రేడియో కనిపిస్తాయి. కొంతసేపటి తర్వాత జియా అక్కడికి వచ్చి ఆ వ్యక్తిని చూసి ఆశ్చర్యపోతుంది. రియా అతను ఎవరో తనకు తెలియదని, తాను వేటకు వెళ్ళినప్పుడు గాయపడిన స్థితిలో స్పృహ కోల్పోయి పడిపోయాడని, తీసుకుని రాకపోయి ఉంటే చనిపోయేవాడని చెప్తుంది. కొంతసేపటి తర్వాత ఆ వ్యక్తికి స్పృహ వస్తుంది. తన పేరు డేవిడ్ అని చెప్తాడు. జియా అతడిని చూసి, నువ్వు చాలా అదృష్టవంతుడివి, ఎందుకంటే రియా నిన్ను కాపాడింది. మేము ఎవరిని తొందరగా నమ్మం అని చెప్తుంది. రాత్రి జియా డేవిడ్కు సూప్ చేసిస్తుంది. ఆమె దృష్టి డేవిడ్ పైనే ఉంటుంది. ఎందుకంటే ఆమె ఒక అబ్బాయిని ఇంత దగ్గరగా చూడటం అదే మొదటిసారి. కొన్ని రోజుల తర్వాత డేవిడ్ పూర్తిగా కోలుకుంటాడు. అప్పుడు అతను జియా, రియాతో కలిసి పడవలో వేటకు వెళ్తాడు. డేవిడ్ వాళ్ళతో, మీరు నా ప్రాణం కాపాడారు, ఈ ఉపకారాన్ని ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు అని అంటాడు. రియా మాకేదైనా అవసరమైనప్పుడు చెబుతాను అంటుంది. కానీ జియా నవ్వుతూ ఒక రెయిండర్ను వేటాడి తీసుకురా అని చెప్తుంది. అంటే ఒక మంచు జింక.
డేవిడ్, నేను వాగ్దానం చేస్తున్నాను, నాకు రెయిన్డర్ కనబడినప్పుడు దాన్ని తప్పకుండా వేటాడతాను అని చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళు పడవలో నుండి దిగి మంచుతో నిండిన ప్రాంతానికి వెళ్తారు. అక్కడ వాళ్ళకి ఒక సీల్ కనబడుతుంది. రియా దాన్ని వేటాడుతుంది. ఆ తర్వాత వాళ్ళు గుడారానికి తిరిగొస్తారు. రాత్రి రియా, జియా సీల్ మాంసాన్ని కోసి పచ్చిగానే తినడం మొదలు పెడతారు. ఎందుకంటే రియా ఒక తెగకు చెందినది. ఆ తెగలో మాంసాన్ని అలాగే తింటారు. ఇది డేవిడ్కి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అతను మాంసాన్ని కాల్చుకుని తింటాడు. ఆ తర్వాత డేవిడ్ తన రేడియోను జియాకు చూపిస్తాడు. అందులో పాటలు పెట్టి వినిపిస్తాడు. రియా, జియా మొదటిసారి రేడియోను చూస్తున్నారు. పాటలు వినడం వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇక్కడ రియా డేవిడ్ను చూస్తూ ఉంటుంది. ఎందుకంటే తను చాలా సంవత్సరాలుగా ఒంటరిగా ఉంది. ఆమె డేవిడ్ని, నువ్విక్కడికి ఎలా వచ్చావని అడుగుతుంది. డేవిడ్, ఒకరోజు రష్యా సైనికులు మా గ్రామానికి వచ్చి కొంతమంది పురుషులను బలవంతంగా కూలీలుగా పట్టుకెళ్లారు. పనిచేస్తున్నప్పుడు నాకు ఒక అవకాశం దొరికింది. నేను అక్కడి నుండి పారిపోయాను. చాలా రోజుల పాటు ఆహారం, నీళ్లు లేకుండా తిరిగాను. అప్పుడే నాకు నువ్వు కనిపించావు. నా ప్రాణం కాపాడావని చెప్తాడు. డేవిడ్, రష్యన్ సైనికులు నన్ను చూస్తే వాళ్ళు నన్ను చంపేస్తారు అంటాడు. రియా, చలి తగ్గిన తర్వాత నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోవచ్చు. అప్పటి వరకు నువ్వు మాతోనే ఉండొచ్చు అని చెప్తుంది. ఎందుకంటే డేవిడ్ వల్ల తమకు ఇబ్బందులు వస్తాయని రియా భయపడుతుంది. డేవిడ్ చూడటానికి అందంగా, బలంగా ఉంటాడు. జియా అతడిపై ఆకర్షితురాలవుతుంది. ఆమె డేవిడ్ని తన జుట్టుని దువ్వమని అడుగుతుంది. గతంలో తన తల్లి దువ్వేదని చెప్తుంది. డేవిడ్ నవ్వుతూ జియా జుట్టును దువ్వడం మొదలు పెడతాడు. కానీ రియాకు ఇది నచ్చదు. ఆమె తన చూపుని పక్కకు తిప్పుకుంటుంది. ఎందుకంటే ఆమె డేవిడ్ని ఇష్టపడుతుంది. ఇది డేవిడ్కి కూడా అర్థమవుతుంది. తర్వాత రోజు ఉదయం డేవిడ్ రియాను అడగకుండా ఆమె తుపాకీ తీసుకుని వేట కోసం వెళ్తాడు. జియాకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి రెయిన్డర్ను వేటాడటానికి వెళ్తాడు. అతడికి ఒక రెయిన్డర్ కనబడుతుంది. అతను దాన్ని కొట్టడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అక్కడ ఇద్దరు రష్యన్ సైనికులు వచ్చి డేవిడ్ను పట్టుకుని తమ పడవలో ఎక్కించుకుంటారు. కానీ డేవిడ్ తన చాకు తీసి తెలివిగా ఒకరి తర్వాత ఒకరిని చంపేస్తాడు. ఆ తర్వాత వాళ్ళ సామాన్లు తీసుకుని గుడారానికి తిరిగొస్తాడు. ఇక్కడ రియా జియాకు, నువ్వు డేవిడ్తో మాట్లాడకూడదు, అతడి గురించి నీకు సరిగ్గా తెలీదు అని చెప్తుంది. కానీ జియా రియా మాట వినడానికి నిరాకరిస్తుంది. అప్పుడు కోపంతో రియా గుడారం బయటకు వచ్చేస్తుంది. అప్పుడే డేవిడ్ సైనికుల సామాన్లతో వస్తాడు. రియా అతడితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అంటుంది. తాను శాపగ్రస్తురాలని అతడికి చెప్పాలి అనుకుంటుంది. కానీ రియా డేవిడ్కి ఆ విషయం చెప్పేలోపే జియా అక్కడికి వచ్చేస్తుంది. డేవిడ్ చాలా ఆహారాన్ని తీసుకొచ్చానని జియాకు చెప్తాడు. అది చూసి జియా చాలా సంతోషపడుతుంది. వాళ్ళిద్దరూ గుడారం లోపలికి వెళ్తారు. జియా, డేవిడ్ ఇప్పుడు ఒకరితో ఒకరు సమయం గడపటం మొదలు పెడతారు. ఇది రియాలో బాధని పెంచుతూ ఉంటుంది. ఆమె తన గతం గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది. కథ తిరిగి గతంలోకి వెళ్తుంది. ఒకరోజు రియా వేట నుండి తన తెగకు తిరిగి వచ్చినప్పుడు ఎవరో ఆ తెగ ప్రజలందరినీ చంపేయడం చూస్తుంది. ఇది చూసి ఆమె బాధపడుతుంది. కానీ తన బాయ్ ఫ్రెండ్ ఇంకా బతికే ఉన్నాడనేది చూస్తుంది. కానీ అతన్ని తాడుతో కట్టేసుంటారు. అతను రియాని చూసి దాక్కోమని సైగ చేస్తాడు. అతని మాట విని రియా దాక్కుంటుంది. ఎందుకంటే గ్రామ ప్రజలను చంపిన రష్యన్ సైనికులు ఇప్పుడు ఆమె బాయ్ ఫ్రెండ్ దగ్గర ఉంటారు. ఒక సైనికుడు రియా బాయ్ ఫ్రెండ్ దగ్గరకు వచ్చి అతడి గొంతు కోసి చంపేస్తాడు. ఇది రియా కళ్ల ముందే జరుగుతుంది. ఇది చూసి రియా ఏడవడం మొదలు పెడుతుంది. ఆమె పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు సైనికులు ఆమెను చూసేస్తారు. ఆమె వెంటపడి పట్టుకుంటారు. తన బాయ్ ఫ్రెండ్ని చంపిన సైనికుడు రియాని బలాత్కారం చేస్తాడు. ఆ తర్వాత జీవితాంతం బాధపడుతూ బతకమని ప్రాణాలతో వదిలేస్తాడు. రియా తన బాయ్ ఫ్రెండ్ దగ్గరకు వస్తుంది. అతడి తాడు విప్పి అతన్ని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఆమె అతడి చేతిలో ఒక చాకు ఉండటం చూస్తుంది. అతను తాడు కోయడానికి దాన్ని ఉపయోగిస్తున్నాడని అర్థమవుతుంది. కానీ తాడు కోయడానికి ముందే రష్యన్ సైనికులు అతన్ని చంపేశారు. రియా ఆ చాకును తన దగ్గర పెట్టుకుంటుంది. అప్పుడే ఆమెకి ఒక గుడారం లోపల నుంచి ఒక బిడ్డ ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. లోపలికి వెళ్లి చూస్తే అక్కడ ఒక పసిపాప ఉంటుంది. ఆమె ఆ పాపను తీసుకుని బయలుదేరుతూ ఉండగా ఒక సైనికుడు ఆమెతో, మీలాంటి వాళ్ళకి ఇక్కడ ఉండటానికి హక్కు లేదు. ఒక్కసారి నేను మీలాంటి వాళ్ళందరినీ చంపేసిన తర్వాత ఈ ప్రాంతం మాది అవుతుంది అని చెప్తాడు. ఇది విని రియా ఈ ప్రాంతంలోని సహజ వనరుల కోసం వీళ్ళు ఇలా చేస్తున్నారని అర్థం చేసుకుంటుంది. ఆ సైనికుడు, మేము దారి తప్పిపోయాం, మమ్మల్ని మెయిన్ ల్యాండ్కు తీసుకువెళ్ళాలి, మాకు సహాయం చేస్తే మేము నిన్ను ఈ బిడ్డను బ్రతకనిస్తామని చెప్తాడు. రియా వాళ్ళ మాటల్ని అంగీకరిస్తుంది. రియా సైనికులు ఒక తాడు పట్టుకుని గ్లేసియర్ను దాటుతున్నప్పుడు రియా చాకుతో తాడు కోసేస్తుంది. సైనికులందరినీ ఒక లోతైన అగాధంలోకి తోసేసి చాలా తెలివిగా చంపేస్తుంది. ఆ తర్వాత రియా ఆ పాపను పెంచి పెద్ద చేస్తుంది. ఆ అమ్మాయి ఇంకెవరో కాదు, జియా. అంటే జియా రియా సొంత కూతురు కాదు. దీని తర్వాత కథ తిరిగి వర్తమానంలోకి వస్తుంది. రియా ఇదంతా గుర్తు చేసుకుని చాలా భావోద్వేగానికి లోనవుతుంది. ఆమె కళ్ళల్లో
కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. మెల్లిగా రోజులు గడుస్తాయి. జియా, డేవిడ్ ఇప్పుడు మరింత ఎక్కువగా ఒకరితో ఒకరు సమయం గడుపుతారు. వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ దగ్గరవుతారు. కానీ ఇదంతా రియాకు అస్సలు నచ్చదు. వాళ్ళిద్దరూ కలిసి ఉండటం చూసి ఆమెకు అసూయ కలుగుతుంది. డేవిడ్ జియాను తన నుండి దూరం చేస్తాడని రియా భయపడుతుంది. ఒకరోజు డేవిడ్ జియాను, "నువ్వు రియా ఇక్కడ ఎందుకు ఒంటరిగా ఉంటున్నారు?" అని అడుగుతాడు. దీనికి జియా రియాకు ప్రజలతో ఉండటం ఇష్టం లేదు. బహుశా ఆమె ఏదో ఒక విషయంలో భయపడుతూ ఉంటుందని చెప్తుంది. రష్యన్ సైనికుల వల్ల కూడా మేము ఎప్పుడూ ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి మారుతూ ఉంటామని చెప్తుంది. రాత్రి జియా, డేవిడ్ మాట్లాడుకుంటున్నప్పుడు రియాకు అది భరించలేనట్లుగా అనిపిస్తుంది. ఆమె నిశ్శబ్దంగా తన తుపాకీ తీసుకుని వేటకు బయలుదేరుతుంది. ఆమె వెళ్ళిన తర్వాత జియా, డేవిడ్ చాలా సంతోషంగా ఒకరితో ఒకరు శారీరకంగా కలుస్తారు. తర్వాత రోజు డేవిడ్ వేటకు వెళ్తాడు. అతడికి ఒక రేండర్ కనబడుతుంది. అతను దాన్ని విజయవంతంగా వేటాడతాడు. దీంతో అతను జియాకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. జియా, రియా ఇది చూసి సంతోషపడతారు. కొన్ని నెలలు ఇలాగే గడిచిపోతాయి. జియా, డేవిడ్ల ప్రేమ మరింత లోతుగా మారిపోతుంది. వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు చాలా సంతోషంగా ఉంటారు. ఇప్పుడు జియా గర్భవతి అవుతుంది. డేవిడ్, జియా ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి మనుషులు ఉండే ప్రపంచంలోకి వెళ్ళి తమ కుటుంబాన్ని ప్రారంభించాలి అని నిర్ణయించుకుంటారు. తర్వాత ఒకరోజు జియా రియాతో, "నేను గర్భవతిని. నా బిడ్డకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. అందుకే నేను డేవిడ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నామని చెప్తుంది. ఇది విని రియా ఆశ్చర్యపోతుంది. "నువ్వెందుకు ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటున్నావు? డేవిడ్ గురించి నీకు సరిగ్గా తెలీదు" అంటుంది. జియా, "అతను తన గురించి అంతా నాకు చెప్పేశాడు" అంటుంది. కానీ ఇది విని రియాకు చాలా బాధ కలుగుతుంది. ఇప్పుడు రియా పూర్తిగా ఒంటరిగా ఉంటుంది. ఆమె జియాను పలకరించడం కూడా మానేస్తుంది. జియా, డేవిడ్ ఇక్కడి నుండి వెళ్ళడానికి సిద్ధమవుతారు. కానీ రియాను బాధగా చూసి జియా, "నువ్వు కూడా మాతో రావాలనుకుంటున్నావా?" అని అడుగుతుంది. దానికి రియా ఏమీ సమాధానం ఇవ్వదు. రాత్రి డేవిడ్ వేటకు వెళ్తాడు. అప్పుడే రియా జియాతో, "రా, నీ జుట్టుని దువ్వి జడవేస్తాను" అంటుంది. జియా ఆమె దగ్గరకు వస్తుంది. రియా ఆమె జుట్టును దువ్వి జడవేస్తుంది. అకస్మాత్తుగా అదే జడతో ఆమె గొంతును నులిమి దారుణంగా చంపేస్తుంది. ఇదంతా చేసిన తర్వాత రియా ముఖం మీద ఏ పశ్చాత్తాపం ఉండదు. ఎందుకంటే ఆమె జియాను చూసి ద్వేషం పెంచుకుంది. పైగా ఆమె అందంగా, యవ్వనంగా ఉంది కాబట్టి డేవిడ్ జియా వైపే చూస్తూ ఉంటాడు. రియా ఇలా చాలా సంవత్సరాలుగా ఒంటరిగా ఉంది. డేవిడ్ని చూసినప్పుడు అతడితో ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటుంది. కానీ డేవిడ్ తనను కాకుండా జియాను ఇష్టపడుతున్నాడని, వాళ్ళిద్దరూ వెళ్ళిపోతే తాను ఒంటరిగా ఉంటానని గ్రహించినప్పుడు రియాలో అసూయ, కోపం, భయం ఒకేసారి వచ్చాయి. ఆమె మానసిక సమతుల్యత పూర్తిగా దెబ్బతింటుంది. అందుకే ఆమె ఈ చర్యకు పాల్పడింది. ఆ తర్వాత రియా చాకు సహాయంతో జియా ముఖం మీద చర్మాన్ని తీసి దాన్ని ఒక మాస్క్లా తన ముఖానికి అతికించుకుంటుంది. ఆమె జియా బట్టలు వేసుకుని జియాలాగా రెడీ అవుతుంది. తాను జియాలాగా కనిపిస్తే డేవిడ్ తనని ప్రేమిస్తాడని ఆమె అనుకుంటుంది. కానీ డేవిడ్ తిరిగొచ్చినప్పుడు ఆమెను జియా అనుకుంటాడు. ఆమెతో శారీరకంగా కలుస్తాడు. రియా డేవిడ్కు ఈ విషయం తెలియకూడదని ప్రయత్నం చేస్తుంది. "నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నానని" చెప్తుంది. కానీ ఆమె గొంతు విని డేవిడ్కి అనుమానం కలుగుతుంది. అతను ఆమె ముఖాన్ని జాగ్రత్తగా చూస్తాడు. చర్మాన్ని తాకుతాడు. అది జియా కాదని రియా అని అర్థం చేసుకుంటాడు. రియా జియాను చంపేసిందని కూడా అతనికి తెలిసిపోతుంది. అతను భయపడి వెంటనే గుడారం నుంచి బయటకు పారిపోతాడు. రియా గుడారం లోపల కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఈ సన్నివేశం ఒక వ్యక్తి ఒంటరితనం, అసూయ, నిరాకరణ ఇలా అన్ని హద్దులు దాటితే ఎంత పిచ్చిగా, నాశనకరంగా మారగలరో చూపిస్తుంది. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.